వదలండి హంస గారు. హేయ్, నిన్ను వదిలేస్తే ఎంత ప్రమాదకరమో నాకు తెలిసే. మర్యాదగా చెప్తున్నాను, నా తాళిని వదలండి. నీ మెళ్ళో వేసిన తాళిని అడ్డు పెట్టుకుని ఇక్కడికొచ్చి రివర్స్ గేమ్ ఆడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది నీ మెళ్ళో ఉండకూడదు. హంస, వద్దే, వదిలేవే. అలా తాళిని తెంచాలనుకోవడం మహాపాపం అమ్మా. నా మాట వినవే, వదిలేవే. హంస, వద్దు, వదిలే. వదినా, దీన్నస్సలు వదలకూడదు. నేను చెప్తున్నాను కదా, వదిలే. ఆ తాడు తాళిగా ఎవరి మెళ్ళో ఉందో నాకు అనవసరం. కానీ కట్టింది మాత్రం విరాజ్ కదా. ఏం చెయ్యాలో అది చేద్దాం. ప్రస్తుతానికి వదిలేసేయ్. అది కాదు వదినా, దీని మెళ్ళో ఈ తాళి ఉండకూడదు. పోవాల్సిందే. నన్ను ఏమీ చేయలేరు. ఏంటే, ఏం వాగుతున్నావు? ఏదైనా ఒప్పుకోవాలంటే మనం చేసింది మంచిదై ఉండాలి. కానీ చెడు చేసినప్పుడే ఎవరు ఏం చెప్పినా వాగుతున్నట్టే ఉంటుంది. మీరు చేసిందంటూ మీకు అర్థమైంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నన్ను ఈ గడప దాటి బయటికి పంపించడం జరగదు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఇదే నా మెట్టినిల్లు. ఈ మాట బాధగా ఉన్నా, భారంగా ఉన్నా భరించాల్సిందే. శిక్ష, ఈ తాళి శిక్ష. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా కన్నెత్తి చూస్తేనే తప్పని చట్టంలో ఎన్నో సెక్షన్స్ చెప్తున్నాయి. అలాంటిది నా ఇష్టాలతో సంబంధం లేకుండా నా మెళ్ళో నువ్వు కట్టావు కదా ఈ తాళి. ఇది తప్పు కదా? నేను తప్పు చేశాను అని అంటున్నావు. ఎంత పెద్ద తప్పుకైనా 14 ఏళ్లే శిక్ష వేస్తారు. కానీ బతికినంత కాలం ఈ శిక్ష అని ఈ తాళిని నా మెళ్ళో కట్టావు. అది న్యాయం ఎలా అవుతుంది విరాజ్? నా కుటుంబానికి నువ్వు విధించిన శిక్ష ముందు నీకు విధించిన ఏ శిక్ష అయినా చిన్నదే. బదులే లేని ప్రశ్నలను మిగిల్చిన నీకు న్యాయాలు అడిగే అర్హత లేదు. ఈ ఇంట్లో కూడా స్థానము లేదు. ఇది ముమ్మాటికి నిజం.
అయితే ఈ గడపలో నాకు స్థానం లేదు అంతేనా? అంతే అని చెప్పాను కదా. సరే అయితే ఈ ఇంట్లో నాకు స్థానం లేనప్పుడు నేను బ్రతికుండడమే వ్యర్థం. చైత్ర గారు, చైత్ర గారు. ఏం చేస్తున్నారు? ఆంటీ, దాని చావుని అదే డిజైన్ చేసుకుంటోంది. మనకి ఇంకా హెల్ప్ఫుల్గానే ఉంది. ఈ ఇంట్లో నాకు స్థానం లేదు, బయటికి వెళ్ళు అంటున్నావు. నా బతుకు ఇక్కడే. ఈ అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది కాటిలోనే. ఇది 4 గోడలు దాటితే నా బ్రతుకే శూన్యం. ఈ ఊపిరి ఉన్నంత వరకు మరో చోటు లేదు. ఈ మెడలో తాళి, ఈ ప్రాణం ఇక్కడే ఉంటాయి. నీ కళ్ళ ముందు ఉండటం నీకు ఇష్టం లేకపోతే శిక్ష అంటున్నావు కదా, ఆ శిక్ష నీ చేత్తోనే వేధించు. నీ చేత్తోనే నిప్పంటించి ఇక్కడే కాల్చేయి నన్ను. నువ్వు కట్టిన తాళితో సహా నేను ఇక్కడే కాలి బూడిదైపోతాను. అది కూడా సంతోషంగా, పుణ్యస్త్రీగా. ఆలోచిస్తున్నావేమి రాజ్? తగలబెట్టేసేయ్. మరణ శిక్ష కంటే పెద్దది మరో శిక్ష ఇంకే ఉంటుంది. నిప్పు వెలిగించడమే కదా విరాజ్. ఇది చాలా చిన్న పనే. మనిషిని మనసులో నుంచి తీసేసినంత కష్టమేమీ కాదు. తగలబెట్టేసేయ్. చైత్ర, ఏంటి పిచ్చి పని? ఏం చేస్తున్నారో తెలుసా? ఆనంద్ గారు, మీరే అన్నారుగా ఈ సమస్య మా మధ్య తేలాలి అని. తేల్చాలో కాల్చాలో విరాట్ చేతిలోనే ఉంది ఆనంద్ గారు. ఏంటి ఇక్కడ తగలబడి చచ్చి నీ చావుని ఈ ఇంటికి చుట్టిపోదావనా? అంత చావాలనుకుంటే ఆ చావు బయట ఎక్కడైనా చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదా, బయట అడుగు పెడితే ఈ తాళికి, నా బ్రతుక్కి, చివరికి నా చావుకి కూడా ఈ ఇల్లే సమాధానం అవుతుంది అని.
అందుకే ఇక్కడే బూడిదైపోతాను. మీరెవరూ కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. నా చావుకి మిమ్మల్ని ఎవరిని బాధ్యుల్ని కానివ్వను. కానివ్వ విరాజ్, వెలిగించు. కాని చావులో కూడా నాకు దొరికేది మోక్షమే. నీ చేతిలో ఆహుతైపోవడం కూడా వరమని అనుకుంటున్నాను. వెలిగించు. ఆలోచించుకు విరాజ్, వెలిగించు. తను ఇక్కడే ఉంటుంది. ఒరే ఆనంద్, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం ఏంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అది తెగించింది కాబట్టే ఇదంతా చేస్తుంది. నువ్వెందుకు భయపడి ఓకే చెప్తున్నావురా? తను భయపెట్టడం లేదమ్మా, అర్థిస్తుంది. అర్థం చేసుకోమని ప్రాధేయపడుతుంది. న్యాయం కోసం ప్రశ్నిస్తుంది. విరాజ్, చైత్ర గారు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉండడమే న్యాయం. ఈ ఇంటికి గౌరవం. ఈ ఇంటి గౌరవాన్ని ఎవరు పాడు చేసినా, చెయ్యాలని చూసినా వద్దు, చెయ్యొద్దు. ఇది నా నిర్ణయం. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని అనుకుంటున్నాను. ఒరే ఆనంద్, ఇంటి గౌరవం బయట కాదు, ఇంట్లో కూడా పదిలంగానే ఉండాలి. తనని ఇంట్లో ఉండమని చెప్పి చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. ఈ అమ్మ మనసుని బాధ పెట్టావు. లక్ష్మి, అయ్యగారు. చైత్ర గారిని లోపలికి తీసుకెళ్లి కొత్త బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వు. అలాగే అయ్యగారు. అన్నంత పని చేసింది, ఇంట్లోకొచ్చేసింది. దాని చేతిలో మనం ఓడిపోకూడదా అంటే? చైత్ర గారు, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేంది ప్రాణం మాత్రమే. కోల్పోయిన ప్రేమైనా ఏదో ఒకరోజు మళ్ళీ వస్తుంది. ప్రాణం పోతే రాదు కదా. ఈ సృష్టిలో ఏది దక్కించుకోవాలన్నా ప్రాణం ఉంటేనే సాధ్యం అవుతుంది. ఈ ఇంట్లో స్థానం ఎంత ముఖ్యమో, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటం అన్నింటికన్నా ముఖ్యం. నా లక్ష్యానికి దారి దొరికింది. ఆ లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలి.
అవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్లి ఆటోలో పెట్టి వెళ్ళండి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మా అన్నీ ఒకసారి చూసుకోమ్మా, ఏది మర్చిపోవద్దు. ఏది మర్చిపోనమ్మా. పద, ఇది నేను తీసుకొస్తాను. జాగ్రత్త. ఇది నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్లి ఆటోలో పెట్టేసాయి. ఇంకా ఉన్నాయా? అన్నిటికంటే చాలా ముఖ్యమైందే ఉందమ్మా. ముఖ్యమైందా? ఏంటమ్మా అది? చైత్రకి తోడుగా ఈ కన్నయ్యేనమ్మా. ఇకపై తన సంతోషాన్ని, బాధని, కష్టాన్ని, దుఃఖాన్ని, భయాన్ని, భారాన్ని పంచుకోవడానికి అక్కడ తనకంటూ ఎవరున్నారు? అలా పంచుకునే ఒక్క మనిషి అయినా అక్కడ ఉన్నారన్న నమ్మకం నాకు లేదు. చైత్ర ఆ ఇంట్లో స్థానం సంపాదించగలిగిందేమో కాని వాళ్ళు తన నా ఇంటి మనిషిగా అంగీకరించారు అంటే ఎందుకో నాకు నమ్మాలనిపించడం లేదు. అవునమ్మా, ఆ రాక్ స్టార్ కి కూడా ఏమైందో ఏమో. అన్ని సవ్యంగా ఉండుంటే అక్కడ ఎవరున్నా లేకున్నా పక్కన తనున్నాడన్న ధైర్యమైనా ఉండేది. తాలి కట్టిన తనే పరాయివాడిలా అస్సలు పట్టించుకోవట్లేదు. అలాంటిది ఆ ఇంట్లో వాళ్ళ అక్కని ఎలా చూస్తారో. అదే కదమ్మా నా బాధంతా. తన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీళ్లు తుడవడానికి పక్కన మనం లేవు. తన సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరున్నా లేకపోయినా, బాధని పంచుకోవడానికి ఎవరో ఒకరు లేకపోతే గుండె బరువైపోతుందమ్మా. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇన్నేళ్ళు నా బ్రతుకు నాకు నేర్పిన పాఠం ఇదే. అవునమ్మా, అక్కకి నాకు కష్టం కలిగిన ప్రతిసారి అనిపించేది మాకంటూ మా బాధను వినడానికి ఎవ్వరూ లేరే అని. ఎంత బాధ కలిగినా దేవుణ్ణి తలుచుకోవడం, బాధని తగ్గించమని కోరుకోవడం, అంతే. అందుకేనమ్మా తన కోసం మనం అక్కడ లేకపోయినా ఈ కన్నయ్యే తనకి తోడుగా ఉంటాడు, మనోధైర్యాన్నిస్తాడు. ఇన్నేళ్లు నాకే కష్టం వచ్చినా ఇక్కడే నా కన్నయ్యతో చెప్పుకుంటే నా మనసు కుదుట పడేది. కష్టం కన్నీళ్లతో కరిగిపోయి ఏదో ఒక దారి కనిపించేది. ఇప్పుడు కూడా ఈ కన్నయ్య అవసరం అక్కడ చైత్రకుంది. ఇన్నేళ్లు నన్ను కాపాడిన వాడే నా బిడ్డని కూడా కాపాడుతాడు. ఇప్పుడు నాకు ఏ దిగులు లేదమ్మా. దేవుడి చల్లని చూపుతో పాటు అమ్మ ప్రేమ కూడా అక్కకి తోడుగా ఉంటుంది. తల్లి ప్రేమను మించిన రక్షణ ఏ బిడ్డకైనా ఇంకేముంటుందమ్మా. పదమ్మా.